ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో రామ్ సుధాకర్ రావు గారు ధర్మపురికి సంబంధించినటువంటి భాజపా బాధ్యులు వారు తాజా మాజీ జెడ్పీటీసీ 2 సార్లు బత్తిని అరుణ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అలాగే బత్తిని ఇంద్రకరణ్ గారు, వీణా గారు, నక్క నగేష్ గారు, కొత్తకొండ రాజు గారు, శ్రీకాంత్ గారు, రాజేష్ గారు, గంగారాం గారు, రాజేష్ గారు, అనిల్ వీళ్ళందరూ కూడా రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో భాజపా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. రామ్ సుధాకర్ నాయకత్వంలో వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి గారు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతారు. వారితో పాటు వేదికపై శ్రీ బొమ్మ జయశ్రీ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. శ్రీ అంజిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు అవుట్సోర్సింగ్ సుమారు 5 లక్షల మంది ఉన్నారు. దీనికి స్టేజ్ మీద ఉన్న జయశ్రీ అక్కకు, అదేవిధంగా ఎన్వి సుభాష్ గారికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. సుమారు 5 లక్షల మంది తెలంగాణ గవర్నమెంట్లో పనిచేస్తూ ఉన్నారు. మొన్న మండలిలో కూడా మాట్లాడినాను. ఏంటంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నప్పుడు మొన్న మండలి మాట్లాడినాక చెల్లం వచ్చింది. వీళ్ళేం చేస్తున్నారంటే హెచ్ఓడి డిపార్ట్మెంట్కైనా సుమారు ఈ అవుట్సోర్సింగ్ కొన్ని వేల అవుట్సోర్సింగ్ ఉన్ని వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ఏమవుతుందంటే అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంత కుంభకోణం అయిందంటే కొన్ని పేపర్లు వచ్చిందంటే కొన్ని పేపర్లో ఆల్రెడీ సుమారు 600 కోట్లు
22,500 మంది ఆధార్ కార్డు లింక్ లేకుండా ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో ఈ ఉద్యోగస్తులందరికీ మేము డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ పేమెంట్ చేస్తా అంటున్నాం. నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను, యూపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ అవుట్సోర్సింగ్లన్నీ ఎత్తేసి కార్పొరేషన్ పెట్టి ఈ కార్పొరేషన్కు ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేరుగా యూపీ వాళ్ళు పెట్టింది ఏంటంటే బేసిక్ 20,000, 22,000, 40,000 అంటే పనికి సమాన జీతం అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం ఆల్రెడీ యూపీ గవర్నమెంట్ ఇచ్చింది. పక్క రాష్ట్రం ఏదైతే ఉందో మా ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా జీవో నంబర్ 126 18/10/2019లో పక్క రాష్ట్రం సేమ్ కార్పొరేషన్ చేయడం జరిగింది. అంటే 19 నుండి ఈరోజు 2026 7 సంవత్సరాల నుండి వాళ్ళు కార్పొరేషన్ చేస్తూ ఉంటే 5 లక్షల మంది మనం పనిచేస్తూ ఉంటే వాళ్ళకి జాబ్ గ్యారెంటీ లేకుండా ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉందో మంచిగా పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళని తీసేస్తూ ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పిన మినిమం టైం స్కేల్ కంపల్సరీ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ మొత్తుకుంటా ఉన్నారు ఏంటంటే అరే ఇప్పటికి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే మాకు పర్మనెంట్ అవుతూ ఉండే. ఇంకో కుంభకోణం ఏముందంటే గవర్నమెంట్ 15,000 బేసిక్ ఇస్తే గవర్నమెంట్ చెల్లించేది సుమారు 22,500 పేమెంట్ వస్తున్నాం. ఈ 22,500 ఆ క్యాండిడేట్కి అమౌంట్ ఎంత వస్తుందంటే 13,150 రూపాయలు వస్తూ ఉన్నది. మిగతా ఏమవుతుందంటే ఏజెంట్ కమిషన్, అదేవిధంగా జిఎస్టీ, అదేవిధంగా ఈఎస్ఐ సర్వీస్ ట్యాక్స్ 9,000 రూపాయలు లాస్ అవుతా ఉన్నది. అదే కార్పొరేషన్ పెడితే డైరెక్ట్ టోటల్ అమౌంట్ జిఎస్టీ లేకుండా అవుట్సోర్సింగ్ కమిషన్ లేకుండా ఈ తర్వాత ఈ డివిడెండ్ లేకుండా టోటల్ పేమెంట్ వాళ్ళకి రావడానికి అయితే ఆస్కారం అవుతుంది. కొన్ని అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో జిఎస్టీ పేమెంట్ చేస్తలేరు. బేసిక్ ఏదైతే ఉందో ఈ బేసిక్ 15,000 బేసిక్ ఏదైతే ఉందో బేసిక్ మీద పేమెంట్ కాకుండా ఈ 10 రోజులు చేసారు 15 రోజులు చేసారు అని అక్కడ అమౌంట్ కూడా తక్కువ కడతా ఉన్నారు. పిఎఫ్ అమౌంట్ కడతలేరు. ఎంత పెద్ద కుంభకోణం అంటే మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే మీరు డైరెక్ట్ ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్ ఇస్తా అంటే ఒప్పుకోము. కార్పొరేషన్ చేసిన దాకా మేము వెంబడగలుగుతాం ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే 5 లక్షల మంది కుటుంబాలు ఉన్నారు దీని మీద ఆధారపడి. ఈ 5 లక్షల కుటుంబాలకు 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. నమ్మకస్తులుగా పనిచేస్తూ ఉన్నారు, డ్రైవర్లుగా పనిచేస్తూ ఉన్నారు, స్లీపర్గా పనిచేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీల విషయం తీసుకుంటే మల్టీపర్పస్ వర్కర్స్ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇంతమంది పనిచేస్తున్నప్పుడు అరే దీనిలో కూడా అవుట్సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో ఏది పంచాయత్ సెక్రటరీ కూడా అవుట్సోర్సింగ్ తీసుకున్నారు. కొంతమంది పంచాయత్ సెక్రటరీలకు అయితే కొన్ని ఈ అవుట్సోర్సింగ్లు అయితే కనీసం 3-4 నెలల నుంచి పేమెంట్ ఇస్తలేరు. ఒక దగ్గర పోతే నేను అడిగితే ఏంటంటే సార్ 2 నెలల నుంచి మాకు పేమెంట్ రాలేదు సార్, ఈఎస్ఐ పోతే అక్కడ వాళ్ళు చూస్తలేరు సార్, ఈఎస్ఐ కూడా పేమెంట్ కట్టలేరు అంటారు. మరి దీనికి అందరికీ ఎవరు బాధ్యత? సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ చేసి దీంట్లో పెద్ద పెద్ద చేపలు ఎవరైతే ఉన్నారో ఆ కుంభకోణం బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుంభకోణం కప్పిపుచ్చుకోనికి మీరు ఏదైతే ఆధార్ లింక్ పెట్టిరో ఆధార్ లింక్ పెట్టినప్పుడు ఇప్పటి వరకు ఆధార్ లింక్ పెడితే 5 లక్షల్లో 2,85,000 ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉందంటారు. ఈ మార్చి లోపల ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపల మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కార్పొరేషన్ కంపల్సరీ చేయాలి.
కార్పొరేషన్ చేసిందాక పెద్ద ఎత్తున దీనికి ధర్నా కార్యక్రమం తీసుకుంటాం. ఎందుకంటే ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు దీని మీద. ఈ ఎంప్లాయీస్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనకు పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే అధికారులు కుమ్మక్కయ్యరు. అధికారులు కుమ్మక్కై ఒక్కో డిపార్ట్మెంట్లో 31 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ 31 డిపార్ట్మెంట్లో చాలామంది పర్సనల్ పని చేపించుకుంటారు చాలామంది. అదేవిధంగా వాళ్ళకు జియో ట్యాగింగ్ లేదు, వాళ్ళు పనిచేస్తుర్రా లేదా, వాళ్ళు ఉన్నారా లేదా. మరి ఎందుకండి మీరు అవుట్సోర్సింగ్లో పేమెంట్ చేస్తారు? హెచ్ఓడికి ఎందుకు పేమెంట్ చేస్తారు? మీరు దీనికి అకౌంటబిలిటీ ఏడుంది? మరి ఎందుకు దీనికి ఇంతవరకు చేయలేరు? ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు ఇదా మన ఎంప్లాయీస్ చేసేది పద్ధతి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, అదే కంటిన్యూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అంటే మీకు వర్కర్స్ అంటే ఉద్యోగాలు వస్తే పని లేదా? ఉద్యోగస్తులు దీన్ని వాళ్ళని మర్చిపోయారా? వాళ్ళు ఓట్లు తీసుకొని మీరు గెలవలేరా? మరి అప్పుడు మాయమాటలు చెప్పి ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్ చేస్తారో ఈ కార్పొరేషన్లో 50% బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా 50% ఉమెన్స్కు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది స్లీపర్స్ ఉంటారు, చాలామంది పనిచేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు దీంట్లో అవినీతి చేస్తూ ఉన్నారు. ఎవరు అవినీతి చేస్తారంటే గరీబోళ్ళు చిన్న పని చేస్తారు, క్లాస్ 4 ఎంప్లాయీస్ చిన్న పని చేస్తారు. ఎవరైతే స్లీపర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర 8-9 వేలు వీళ్ళు కట్ చేసుకొని చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తరా ఉన్నది, దునపతి మా వానాడు అట్ట ఉన్నది ఈ గవర్నమెంట్కు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కార్పొరేషన్ చేసిన దాకా నేను మన పేపర్లో చూసినాను. మన పేపర్లో వాళ్ళు ఏమంటారు అంటే ఆ ఉద్యోగులకు శాలరీ నేరుగా ఖాతాల్లో వస్తుందంట. మరి ఖాతాల్లో వచ్చిన ఖాతాలకు మాకు అవసరం లేదు, మాకు కార్పొరేషన్ అయితేనే నాకు జాబ్ గ్యారంటీ కావాలి. మరి జాబ్ గ్యారంటీ కావాలన్నప్పుడు 5 లక్షల మంది ఈరోజు ఒక్కరోజు స్ట్రైక్ చేస్తే గవర్నమెంట్ విలువలా కొట్టుకుంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ చేసింది. ఎందుకంటే యూపీ గవర్నమెంట్ చేసింది, ఏపీ గవర్నమెంట్ చేసి 8 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్క గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. అరే గవర్నమెంట్ జాబులు కాదు, ఉన్న వాళ్ళ జాబ్ గ్యారంటీ కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాబ్ గ్యారంటీతో పాటు కార్పొరేషన్ వచ్చిందనుకో వాళ్ళకి శాలరీ ఇన్ టైంలో పేమెంట్ వస్తుంది, ఈఎస్ఐ పేమెంట్ వస్తుంది. దాంతోపాటు నేను మొన్న డిమాండ్ చేసిన ప్రతి వర్కర్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేజ్ బై వర్కర్స్కు 25 లక్షలు, కేవలం 1500 కడితే 25 లక్షల యాక్సిడెంటల్లో ఇన్సూరెన్స్ వస్తుంది. అదేవిధంగా 2000 కట్టిరనుకో 30 లక్షలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది. అదేవిధంగా 3000 కట్టిరనుకో 40 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇన్సూరెన్స్తో పాటు అవుట్ సోర్సింగ్ కంపల్సరీ ఏదైతే ఉన్నదో దాన్ని ఎత్తేసి కార్పొరేషన్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకో పత్రికలు రాస్తారు, IFMIS విధానంలో నేరుగా ఖాతాల్లో జీతాలు చెల్లిస్తారు. అంటే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో చేస్తారంట. ఆ సిస్టంలో ఎట్టి పరిస్థితుల్లో మేమేమంటామంటే డైరెక్ట్ ఇంకో పేపర్ డైరెక్ట్ అకౌంట్లోకే, ఇంకో పేపర్ ఏప్రిల్ నుంచి అమలంట. ఇవన్నిటికీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని కార్పొరేషన్ చేసినంత వరకు భారతీయ జనతా పార్టీ ఈ 5 లక్షల మంది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో 31 డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎంబడి ఉంటాం. ఇది పని అయిపోయినంత వరకు మేము వేటాడతామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కళ్ళు తెరుచుకొని ఏదైతే వాళ్ళు చిన్న కుటుంబాలు జీవితాల మీద ఆధారపడి ఉన్నారు, ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు ఇక్కడనే హైదరాబాద్లో ఉన్నారు, దగ్గర ఏదో కార్పొరేషన్లో ఉన్నారు, మున్సిపాలిటీలో ఉన్నారు, గ్రామ పంచాయతీలో ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్లకు బేషరతుగా కార్పొరేషన్ పెట్టి ఏదైతే యూపీ తరహా ఏదైతే ఉందో ఒక IAS అధికారిని దీన్ని నియమించాలి. వాళ్ళకి నేరుగా
వచ్చిన తర్వాతే శాలరీస్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా వీళ్ళకు సపోర్టింగ్గా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నది ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్ లోపల మీరు చేయకపోతే పెద్ద ఎత్తున ఇదే ఇందిరా పార్క్ దగ్గర భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.